ఏమండి, లేవండి, ఈరోజు రక్షాబంధన్ కదా, ఊరు నుంచి మీ అక్క చెల్లెళ్ళు వస్తున్నారు. నాకు పట్టుమని పట్టు చీర కొన్నది లేదు, కానీ వాళ్ళకి నాలుగు పట్టు చీరలు కొన్నారు. వాళ్ళు వస్తున్నారు, త్వరగా లేవండి, ఓకేనా? అరే, చెప్పగానే లేచారు. వెళ్ళండి, మార్కెట్కి వెళ్ళి 2 కేజీలు చికెన్, 2 కేజీ మటన్ తీసుకురండి, నేను ఉండి పెడతా కదా. ఎలాగో రోజు మనకు పప్పు చారు పచ్చళ్ళే కదా మనం తినేది. అబ్బో, దీనికేం తక్కువ లేదు. నా ఒంటి మీద గ్రామ్ బంగారం పెట్టడం రాదు, కానీ అక్క చెల్లెళ్ళు వస్తున్నారు అంటే తులం తులం బంగారాలు పెట్టేస్తారు. నా ఖర్చులకు రూపాయి ఇచ్చింది లేదు, కానీ అక్క చెల్లెళ్ళు వస్తున్నారంటే వేలకు వేలు తీసి పౌజ్లో పెట్టుకున్నారు. ఎంతైనా రక్త సంబంధం కదా. నేనెవరిని? పరాయిదాన్ని, బయట నుంచి వచ్చిన దాన్ని, అంతే కదా. నా మీద పడి ఏడుస్తున్నావు ఎందుకే? రాఖీ కట్టడానికి నువ్వు కూడా వెళ్తున్నావు కదా మీ అన్నయ్య వాళ్ళ దగ్గరికి. వాళ్ళు కూడా ఇవన్నీ పెట్టి పంపిస్తారు కదా. దాని లెక్క దాందే, దీని లెక్క దీందే.